హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 5000+ వేకెన్సీస్ తోటి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో వీటికి సంబంధించి మన సౌత్ జోన్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఏ వేకెన్సీస్ ఉన్నాయి, వాటి ఎలిజిబిలిటీ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూస్తే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే న్యూస్ పేపర్ అప్డేట్స్ సంబంధించిన వీడియో అయితే చేయట్లేదు, ఎందుకంటే నిన్న మనకు వినాయక చవితి. సో ఈరోజు ఎటువంటి న్యూస్ పేపర్స్ అయితే వెలువడలేదు, అందుకే నా వీడియో అయితే రావట్లేదు. సో ఇక్కడ మనకైతే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి పేపర్ ప్రకారం మీరు ఇక్కడ అయితే చూడవచ్చు. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి దాదాపుగా 5000+ వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనిలో మనకు జోనల్ వైజ్గా అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ నార్త్ జోన్కి సంబంధించి చూసినట్లయితే 2388 వేకెన్సీస్ అత్యధికంగా మనకు నార్త్ జోన్లో ఉన్నాయి. అదేవిధంగా మన సౌత్ జోన్లో కనుక చూసినట్లయితే 989 వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా 768 వేకెన్సీ వచ్చేసి ఈస్ట్ జోన్లో ఉన్నాయి. అదేవిధంగా వెస్ట్ జోన్కి సంబంధించి కనుక చూసినట్లయితే 320 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో ఇట్లా మనకు జోనల్ వైజ్గా వేకెన్సీ అయితే ఇచ్చారు. సో ముఖ్యంగా చాలామంది మనకి ఇక్కడ సౌత్ జోన్కి సంబంధించి అప్లై చేస్తారనుక నేను సౌత్ జోన్లో ఉన్నటువంటి వేకెన్సీ సంబంధించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది మనకు సౌత్ జోన్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ వివరాలు. సో టోటల్గా మనకు 989 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ ఏ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాం. సో ఇక్కడ జేఈ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి చూడవచ్చు. అదేవిధంగా ఏజీ అంటే అసిస్టెంట్ గ్రేడ్ 3 ఉద్యోగాలు జనరల్ విభాగంలో అకౌంట్స్ కావచ్చు, టెక్నికల్ కావచ్చు, డిపార్ట్ కావచ్చు, అదేవిధంగా హిందీ. సో ఈ విధంగా మనకు వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ జేఈకి సంబంధించి వేకెన్సీ చూసినట్లయితే మనకు 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ యూఆర్ కింద ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఓబీసీకి సంబంధించి వేకెన్సీస్, ఎస్సీ, ఎస్టీ. సో ఈ విధంగా అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్టెనోగ్రాఫర్ సంబంధించి 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఏజీ గ్రేడ్ 3 జనరల్ విభాగంలో 155 వేకెన్సీస్. నెక్స్ట్ అకౌంట్స్ విభాగంలో 107, 257 వచ్చేసి టెక్నికల్ విభాగంలో. అండ్ అదేవిధంగా 435 వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ ఏజీ డిపార్ట్ విభాగంలో ఉన్నాయి. సో టోటల్గా 989 వేకెన్సీస్ గాను మనకు సౌత్ జోన్లో ఉండడం జరిగింది. సో మీరు ఒకవేళ వీటికి అప్లై చేసినట్లయితే సో ఇక్కడ మన సౌత్ జోన్లో మనం జాబ్ చేసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఒకటే జోన్కి అప్లై చేయాల్సి ఉంటుంది, దట్టు ఒకే పోస్ట్కి అయితే అప్లై చేయాల్సి ఉంటుందని చెప్పేసి మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. కొంతమంది అంటే మీరు నార్త్ జోన్లో చేస్తాం, సౌత్ జోన్లో చేస్తామంటే అట్లా అవకాశం అయితే ఇవ్వలేదు. ఒక జోన్లో అది కూడా ఏదైనా ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేసే విధంగా అయితే మనకు ఇవ్వడం జరిగింది. దీనిలో మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ శాలరీస్ కనుక చూసినట్లయితే చాలా మంచి శాలరీస్ ఉన్నాయి. సో మినిమం స్టార్టింగ్ శాలరీ మనకు 34,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ 1,03,000 వరకు అయితే శాలరీ ఉంది. సో ఏజ్ కనుక చూసుకున్నట్లయితే అంటే పర్టికులర్ పోస్ట్ ఇక్కడ 28 అంటే 18 to 28 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఇక్కడ జేఈకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ స్టెనోకి సంబంధించి 25 ఉండాలి. ఇక మిగతా పోస్టులకు సంబంధించి 27 ఉంది. అండ్ లాస్ట్ పోస్ట్ మనకి హిందీకి సంబంధించి 28 అయితే ఉంది. సో ఈ ఏజ్కి సంబంధించినటువంటి వివరాలు. వీటికి సంబంధించి మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తారు కనుక ఒకసారి మీరు ఇక్కడ ఈ పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ వివరాలు కనుక చూసినట్టయితే మనకు పోస్ట్ వైజ్ అయితే క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. జేఈ సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటుగా ఒకవేళ మీరు డిప్లొమా చేసి 1 year ఎక్స్పీరియన్స్ కూడా వీటికైతే అప్లికేషన్ బేస్ చేసుకోవచ్చు. ఇక జేఈ ఎలక్ట్రికల్కి సంబంధించి డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతో పాటుగా డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఎనీ డిగ్రీ తోటి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఇక్కడ టైపింగ్ స్పీడ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఈ స్పీడ్ కనుక మీకు ఉన్నట్లయితే వీటికి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఏజీ గ్రేడ్ 3 ఏదైతే మనకు అసిస్టెంట్ గ్రేడ్ 3 ఉద్యోగాలకు సంబంధించి జనరల్ విభాగానికి సంబంధించి మీరు ఎనీ డిగ్రీ తోటి అప్లై చేసుకోవచ్చు. మీకు కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి. మీకు ఏదైనా డిగ్రీలో కంప్యూటర్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉంటే మీరు వీటికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా అదేవిధంగా అకౌంట్స్ విభాగంలో డిగ్రీ విత్ మీకు కామర్స్ సబ్జెక్ట్ ఉండాలి. సో కంప్యూటర్తో పాటు మీకు డిగ్రీలో కామర్స్ చేసినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక టెక్నికల్కి సంబంధించి కూడా బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్, అదేవిధంగా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీకు అగ్రికల్చర్ బీఎస్సీ చేసినటువంటి అభ్యర్థులు వీరికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక గ్రేడ్ 3 డిపార్ట్ సంబంధించి ఎనీ డిగ్రీ అయితే ఇవ్వడం జరిగింది. సో విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఇక్కడ మీరు ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ తోటి ఇక్కడ 3 పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి మనకు అప్లికేషన్ డేట్ ఇట్లా చూసినట్లయితే సో వీటికి సంబంధించి మనకు నెక్స్ట్ మంత్ 6th నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు. సో అదేవిధంగా అదే మంత్ మనకు నెక్స్ట్ 10th month 5th లోపు మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ 10 days బిఫోర్ దానికి సంబంధించినటువంటి ఇది ఆల్ టికెట్స్ ఇస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది మనకు టెంటేటివ్ ఎగ్జామ్ డేట్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. జనవరి 2023లో వీటికి సంబంధించినటువంటి మనకి ఏదైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా మనకు 2 phases అయితే కండక్ట్ చేస్తారు. సో వాటి గురించి కూడా చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే
ప్యాటర్న్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా. సో మనకి ఇక్కడ ఫేజ్ 1 ఫేజ్ 2 ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫేజ్ 1 ఎగ్జామ్ సంబంధించినటువంటి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూడవచ్చు. సో టోటల్గా 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 60 మినిట్స్ అయితే ఉంటుంది. దానిలో మనకి ఇక్కడ ఇంగ్లీష్ నుంచి, రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి కావచ్చు, జనరల్ స్టడీస్ నుంచి అయితే క్వశ్చన్స్ ఉంటాయి. సో దీని నుంచి మీకు ఇక్కడ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులను సో నెక్స్ట్ ఫేజ్కి అయితే పిలవడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంటే కొన్ని పోస్టులకు సంబంధించి పేపర్ 1 పేపర్ 2 ఉంది, కొన్ని పోస్టులకు పేపర్ 1 మాత్రమే ఉంది. సో మీకు దానిలో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా ఇక్కడ మీకు ఫేజ్ 2కి అయితే సెలెక్ట్ చేస్తారు. కాకపోతే ఆ మార్కులు మీకు ఫైనల్ రిజల్ట్లో మాత్రం యాడ్ చేయరని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఫేజ్ 2లో పేపర్ 1 ఏ విధంగా ఉంటుంది, పోస్ట్ వైజ్గా మనకు పేపర్ 1 పేపర్ 2 ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే సో నెక్స్ట్ మంత్ 6th నుంచి వీటికైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. చాలా మంచి ఉద్యోగాలు ఇవన్నీ, ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. మీరు సౌత్ జోన్ కనుక అప్లై చేసినట్టయితే ఇటు మన సౌత్ జోన్లో ఉన్న స్టేట్లో అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా సో తెలంగాణకు సంబంధించి మనకు హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, సో 3 ప్లేసెస్లో ఇచ్చారు కనుక సో ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ కూడా మనకు తెలంగాణలో నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. వాటికి సంబంధించి మీరు ప్రిపేర్ అవుతున్నారు కనుక సో ఇవి కూడా మీకు సేమ్ అదే ప్యాటర్న్లో ప్రిపేర్ కావచ్చు. కాకపోతే ఇక్కడ ఇది మనకి ఎగ్జామినేషన్ అనేటువంటిది ఇంగ్లీష్ అదేవిధంగా హిందీలో మాత్రమే ఉంటుంది, తెలుగులో ఉండదు. సో అది మాత్రం అబ్జర్వ్ చేయండి. సో ఇది మనకు FCI నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. పూర్తి నోటిఫికేషన్ PDF కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.